కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేసేటోళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఇప్పుడు చాలామంది బ్రాండ్స్ స్టార్ట్ చేస్తున్నారు, క్లోతింగ్ బ్రాండ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది మైండ్ సెట్ ఏంటంటే టీషర్ట్ కొనటం, ప్రింట్ వేయటం, అమ్మేసేయడం. ఎప్పుడైనా ఫ్యాషన్ అంటే ఒక స్టోరీ ఎమోషనల్గా క్రియేట్ చేయాలి. ఇంకో విషయం, ఇప్పుడు చాలామంది డిటిఎఫ్ అని చెప్పి, డిటిఎఫ్ ప్రింట్ అని చెప్పి వస్తున్నారు కదా ఈ ఇండస్ట్రీలోకి. డిటిఎఫ్ ప్రింట్ వేశారంటే మీది అసలు బ్రాండే కాదు. నిజంగా చెప్తున్నా, క్లోతింగ్ బ్రాండ్ అంటే ఒక ఎమోషనల్ అనమాట. నువ్వు ఒక ఎమోషనల్ స్టోరీని క్రియేట్ చేసావే అంటే నీ బ్రాండ్ ఇంకా మర్చిపోలేరు ఎవరు. ఈ స్టోరీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకో విషయం, చాలామంది జస్ట్ ఓన్లీ ప్లెయిన్ టీషర్ట్స్ మాత్రమే బ్రాండ్లో పెడుతున్నారు. ప్లెయిన్ టీషర్ట్స్ కాకుండా ఈరోజు తిరుపూర్లో డే 4 అనమాట. సో అయిపోయింది ఈరోజు క్లాసు. యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు, బ్రో నువ్వు టీషర్ట్ బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నావు కదా బ్రో, ప్రింటింగ్ చేస్తున్నావు కదా బ్రో, ఇప్పుడు ఈ టైలరింగ్ ఎందుకు నేర్చుకుంటున్నావు అంటున్నారు. ఇది టైలరింగ్ నేర్చుకోవడం కాదు, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చానమాట. ఫ్యాషన్ డిజైనింగ్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బ్రాండ్స్ స్టార్ట్ చేస్తున్నారు, క్లోతింగ్ బ్రాండ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది మైండ్ సెట్ ఏంటంటే టీషర్ట్ కొనటం, ప్రింట్ వేయటం, అమ్మేసేయడం, అదే క్లాతింగ్ బ్రాండ్ అనుకుంటున్నారు. నేను కూడా అదే చేశాను ఇంతవరకు. కానీ అది కాదు క్లాతింగ్ బ్రాండ్ అంటే. ఎంటైర్ మీకు ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు క్లోతింగ్ బ్రాండ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలరు. కొంతమంది మైండ్ సెట్ బట్టి కూడా క్లోతింగ్ బ్రాండ్ రన్ అవ్వాలా లేదనేది ఉంటుంది అనమాట. మైండ్ సెట్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కస్టమైజేషన్ టీషర్ట్స్ పేజ్లో అప్లోడ్ చేసి, తర్వాత ఓన్ డిజైన్స్ అప్లోడ్ చేసి మొత్తం క్లమ్జీ చేస్తారనమాట. అది ఎక్కువసేపు ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. నేనేం చేశానంటే ఓన్లీ కస్టమైజేషన్ మాత్రమే ఇంతవరకు చేశాను. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అదే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. మ్యాక్సిమం 10K అబోవ్ ఫాలోవర్స్ ఉంటారు. అందులో ఓన్లీ కస్టమైజేషన్ మాత్రమే నేను పెట్టాను అనమాట. ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఫ్యాషన్ అంటే టీషర్ట్స్తోనే స్టార్ట్ చేస్తాను నేను కూడా. కాకపోతే డిజైన్స్ ఇవన్నీ నేను సొంతంగా నా చేతులతో నేను డ్రా చేస్తాను అనమాట. లైక్ డిజిటల్ డ్రాయింగే, కానీ అది నా సొంతంగా నా క్రియేటివిటీతో నేచర్ కానీ ఏదైనా సరే నా సొంతంగా నేను క్రియేట్ చేసి ఆ టీషర్ట్కి ఒక స్టోరీ ఇస్తానన్నమాట. ఎప్పుడైనా ఫ్యాషన్ అంటే ఒక స్టోరీ ఎమోషనల్గా క్రియేట్ చేయాలి. అర్థమైందా మీకు? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక ఫ్యాషన్ని, ఒక ప్రోడక్ట్ని మీరు లాంచ్ చేస్తున్నారంటే దాని వెనక ఒక స్టోరీ ఉండాలి. అర్థమైందా? దాని వెనక ఒక స్టోరీ ఉంటే ఖచ్చితంగా మీది ఒక పెద్ద బ్రాండ్ అవ్వచ్చు. ప్రయత్నించకపోతే ఏం రాదు. నేనైతే రీసెర్చ్ చేస్తున్నాను దాని గురించి. లైక్ మొత్తం నా దగ్గర ఐప్యాడ్ కూడా ఉంది. ఐప్యాడ్లో నేనే డ్రా చేసి దాన్ని స్క్రీన్ ప్రింట్ వేస్తాను. ఇంకో విషయం, ఇప్పుడు చాలామంది డిటిఎఫ్ ప్రింట్ అని చెప్పి వస్తున్నారు కదా ఈ ఇండస్ట్రీలోకి. డిటిఎఫ్ ప్రింట్ వేశారంటే మీది అసలు బ్రాండే కాదు. నిజంగా చెప్తున్నా, డిటిఎఫ్ అంత దరిద్రం ఇంకేదీ లేదు. ఎందుకంటే కొన్ని వాషెస్ తర్వాత కానీ, కొన్ని రోజుల తర్వాత కానీ ఎండలో అంటే ఎండలో వాష్ చేసి ఆరేస్తే ఎండలో అది డిటిఎఫ్ అనేది పగిలిపోద్ది. అర్థమైందా? పగిలిపోయిన తర్వాత కస్టమరు ఆ టీషర్ట్ చూసిన ప్రతిసారి మీ బ్రాండే గుర్తొస్తుంది. అది ఎలా గుర్తొస్తుంది? పాజిటివ్గా గుర్తురాదు, నెగిటివ్గా గుర్తొస్తుంది. ఏం బ్రాండ్ రా ఇది, టీషర్ట్ ప్రింటే వేస్ట్ అయిపోయింది, మరి ఇంకా అది వేయడు కస్టమరు, కొని వేస్ట్.
అక్కడ మీ బ్రాండ్ వాల్యూ పోతుందన్నమాట. మీరు డిటిఎఫ్ ప్రింటింగ్ స్టార్ట్ చేస్తే స్క్రీన్ ప్రింటింగ్ అనేసి ఒకటి ఉంటుంది, దాన్ని స్టార్ట్ చేయండి. దాంట్లో పఫ్ ప్రింట్ కూడా వస్తుంది అనమాట. స్క్రీన్ ప్రింటింగ్లో పఫ్ ప్రింట్ అందులోనే స్క్రీన్తోనే చేయాలి, పఫ్ కూడా. సో అది స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు బ్రాండ్కి లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు దృష్టిలో మీరు మంచి డిజైన్స్, కొత్త కొత్త డిజైన్స్. ఇంకో విషయం, చాలామంది జస్ట్ ఓన్లీ ప్లెయిన్ టీషర్ట్స్ మాత్రమే బ్రాండ్లో పెడుతున్నారు. ప్లెయిన్ టీషర్ట్స్ కాకుండా స్టిచ్చింగ్ డిజైన్స్ అంటున్నాను, చూడండి. ఇలా వెళ్ళి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా దాన్ని ఏమంటారు, స్టిచ్చింగ్ ఇలా లైన్ వెళ్తుంది, ఇలాగా సైడ్లు మధ్యలో మనం నచ్చిన డిజైన్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ అలా లైన్స్ వేయాలి. అది దాన్నే ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు. సో దాన్ని నేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరేమో టైలరింగ్ అది ఇది అంటున్నారు. అది చూపిస్తాను తర్వాత, మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఈ 1 మంత్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఎంత కష్టపడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు ఇక్కడ ఉన్నాను అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పలేను నేను. అది చెప్పాలంటే పెద్ద స్టోరీయే ఉంటుంది. సో కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేసేటోళ్ళకి మాత్రమే ఈ వీడియో. క్లోతింగ్ బ్రాండ్ అంటే ఒక ఎమోషనల్ అనమాట. నువ్వు ఒక ఎమోషనల్ స్టోరీని క్రియేట్ చేసావే అంటే నీ బ్రాండ్ ఇంకా మర్చిపోలేరు ఎవరు, ఓకేనా? ఆ స్టోరీకి, మీ బ్రాండ్కి ఒక స్టోరీ ఉండాలి. ఈ స్టోరీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీ బ్రాండ్కి ఒక స్టోరీ ఉండాలి. మీ డిజైన్ మీ డిజైన్కి ఒక స్టోరీ ఉండాలి అనమాట. మీరు ఏ డిజైన్ అయితే రోజు అంటే లైక్ డ్రాప్గా దించుతారో, ఒక డ్రాప్కి ఒక స్టోరీ ఉండాలి. లైక్ అర్థమైందా? ఫర్ సపోజ్ ఒక డ్రాప్, మీరు ఫస్ట్ డ్రాప్ ఒక 5 డిజైన్స్ మీరు లాంచ్ చేశారు. ఈ 5 డిజైన్స్కి ఒక్కొక్క స్టోరీ ఉండాలి, ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క స్టోరీ ఉండాలన్నమాట. స్టోరీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టోరీ అని కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను.